बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर ने आज कहा मार्च 1 को बीआरएस पार्टी के एमपीस और दीगर कानूनसाज के साथ कालेश्वरम प्रोजेक्ट जाएंगे और कहा मेडीगड्डा बैरेज में जो डैमेज आए हैं वो सिर्फ 2 महीने के अंदर बनाया जा सकता है। पर नहीं, कांग्रेस गवर्नमेंट इससे भी पॉलिटिक्स खेल रही है और बीआरएस को जिम्मेदार ठहरा रही है। टेम्पररी इसे बना के किसानों को पानी दिया जा सकता है। सारे पंप्स ना सही एक पंप तो किसानों को देना चाहिए और कहा ये इंडिया में पहला डैम नहीं है, ऐसा इश्यू आया है। మార్చ్ 1 నాడు మేడిగడ్డకి మా శాసనసభ్యులు మా పార్లమెంట్ సభ్యులు మార్చ్ 1వ తారీఖు నాడు ఏ వారం 1వ తారీఖు మార్చ్ 1వ తారీఖు నాడు వెళ్తాము. వెళ్ళి ఇక్కడ తెలంగాణ భవన్ నుంచే స్టార్ట్ అవుతాము అందరం కూడా కలిసి. మరి అందరం కూడా మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తం మీరు అధ్యయనం చేయాలంటే కనీసం వారం రోజులు పడుతుంది కదా. మీరు కూడా మరి తట్టాబుట్ట అన్ని చదువుకొని బిస్తరాన్ని కట్టుకొని వస్తేనే వారం రోజులు పడుతుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు ఒక చిన్న బరాజ్ కాదు కదా, పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంత 1 వీక్ 10 డేస్ పట్టినా సరే సమగ్రంగా మీకు చూపెట్టే బాధ్యత మాది. చాలా ప్రాజెక్టులు ఇప్పుడే నేను ఇంత పెద్ద లిస్ట్ చదివిన చాలా ప్రాజెక్టుల్లో సీపేజ్ వస్తుంది, లీకేజ్ వస్తుంది. వచ్చినప్పుడు వాటిని ఎట్లా రిపేర్ చేయాలి, ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్, దానిలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు కదా. మా గవర్నమెంట్ ఈరోజు లేదు, 10 ఏళ్ళు మేము ఉన్నప్పుడు సమగ్రంగా మెయింటైన్ చేసినాము. తర్వాత ఎలక్షన్ పీరియడ్లో మేము ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో అన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ ఏం బాధ్యత తీసుకోవాలి, వెంటనే రిపేర్ చేయాలి, వెంటనే ఆలోచన చేయాలి, ఒకవైపు ఎంక్వైరీ జరిపించాలి, ముందుకు పోవాలి. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్న నాడు ఒక పంప్ హౌస్లోకి నీళ్ళు వచ్చి మునిగింది, దాన్ని మళ్ళీ రిపేర్ చేసి పునరుద్ధరించి మళ్ళీ నడిపినాం కదా. శ్రీశైలం వాళ్ళు కట్టిన శ్రీశైలంలోని జెన్కో ప్రాజెక్టులో కూడా నీళ్ళు వచ్చినాయి కదా, అక్కడ కూడా మేము రెస్టోర్ చేశాం కదా. మేమేం బద్నాం చేయలేదు కదా. శ్రీశైలం మీరు కట్టారు, ఇంజనీరింగ్ తప్పు కాబట్టి ఈరోజు ఇట్లా అయింది. బద్నాం చేసే కార్యక్రమం తర్వాత చేద్దరు, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఈరోజు నేను అనేది ఏమంటే మీరు మొదలు చేయవలసిన పని చేయండి ప్రభుత్వంగా. ఇక సరిపోయినాయి పవర్ పాయింట్లు, మీ బిల్డప్లు, మీ శ్వేతపత్రాలు సరిపోయినాయి. చేయాల్సిన పని చేయండి. రాష్ట్రంలోని రైతులకు పంటలు ఎండకుండా చూసుకోండి, గొంతులు ఎండకుండా చూసుకోండి అనేది.